బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న నాంపల్లి ఎగ్జిబిషన్ నుమాయిష్ లో స్టాల్స్ ఎంపిక అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని పలువురు స్టాల్స్ నిర్వాహకులు డిమాండ్ చేశారు. తెలంగాణ జనసమితి నాయకులతో కలిసి బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్టాల్స్ నిర్వాహకుడు అక్బర్ అలీ, గాంధీ దర్శన్ కార్యదర్శి ప్రసాద్ తో కలిసి జనసమితి గ్రేటర్ అధ్యక్షుడు నర్సయ్య సమీక్షించారు. నుమాయిష్ లో మొత్తం 3,000కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేస్తే అధికారిక లెక్కల్లో మాత్రం 2,000 స్టాల్స్ మాత్రమే చూపిస్తున్నారని తెలిపారు. మిగిలిన 1,500 స్టాల్స్ ను ఏ పద్ధతిలో కేటాయిస్తున్నారో బహిర్గతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సొసైటీ లెక్కల ప్రకారం మినిమం స్టాల్ కు ₹1,00,000 రెంట్ ఉంటుందని, కానీ ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు అదనంగా 2 నుండి 3 లక్షల వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం స్టాల్స్ కేటాయింపుపై ఒక కమిటీ వేసి విచారణ జరిపించాలని, అప్పుడే సొసైటీ చేస్తున్న అక్రమాలు బయటపడతాయన్నారు. ఏ విధానాన్ని అవలంబిస్తున్నారు? 87 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి ఈ నుమాయిష్ లో స్టాల్స్ ఎంపిక, ఈ స్టాల్స్ ఏర్పాటు చేసుకోవడానికి భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల అన్ని రకాల వృత్తుల వాళ్ళు, అన్ని రకాల పారిశ్రామికవేత్తలు, అన్ని రకాల వ్యాపారస్తులు తమ సంస్థలను ప్రమోట్ చేసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత స్టాల్స్ ఎంపికలో ఒక పారదర్శకతని ఉండాలి. అప్లై చేసుకున్నటువంటి స్టాల్స్ వారికి మీరు ఆన్లైన్ సిస్టమ్ లో డ్రా తీస్తున్నారా, లేదా లాటరీ ద్వారా తీస్తున్నారా, మరి ఏ విధంగా చేస్తున్నారు, వారి అర్హతలకి ఏమైనా చేస్తున్నారా, లేదా ఓపెన్ టెండర్స్ చేస్తున్నారా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. అయితే ఇక్కడ కేవలం తూతూ మంత్రంగా కార్నర్ స్టాల్స్ కి లేదా డిమాండ్ ఉన్న స్టాల్స్ కి మాత్రమే వేలం పాట వేసి మిగతా అన్ని స్టాల్స్ ని అక్రమంగా అమ్ముకుంటున్నారు. ఈ అక్రమంగా అమ్ముకున్నటువంటి స్టాల్స్ లో వచ్చినటువంటి డబ్బునంతా ఆ సొసైటీ కాజేస్తుంది. అందుకోసమే తెలంగాణ జనసమితి నుంచి మేము బాధితుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. 3,500 స్టాల్స్ కి మీరు వేలం పాటనన్నా వేయాలా, లేకపోతే ఏదైనా ఒక పారదర్శకమైన పద్ధతిలో స్టాల్స్ ఎంపిక జరగాల. కానీ ఇక్కడ ఒక దందా చేస్తున్నారు. ఈ సొసైటీ సభ్యులు ఇండైరెక్ట్ గా తమ వ్యక్తులకు ఒక్కొక్కరికి 50, ఒక్కొక్కరికి 100 స్టాల్స్ ని ఎలా ఇస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. అసలు